కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో యువతిని నమ్మించి మోసం చేసింది. సూపర్ 6లో అధిక ప్రాధాన్యత ఇస్తామంటూ ఉన్న ఉద్యోగాల్ని సైతం ఓడగొడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దీని మీద వైఎస్ఆర్సీపీ యువత పోరుబాట కార్యక్రమాన్ని చేపట్టబోతుంది. రేపు రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం జరగబోతుంది. అయితే మనతో పాటు విద్యార్థి సంఘానికి సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్ రవిచంద్ర ఉన్నారు. ఆయనతో మాట్లాడతాం. సార్, ఎలా చూస్తారంటే కూటమి ప్రభుత్వం 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామంటూ హామీ ఇచ్చారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తం అన్ని డిపార్ట్మెంట్లో కూడా నిరుద్యోగులను తయారు చేస్తున్న పరిస్థితి, పెంచుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఏం చెప్తారు? కూటమి ప్రభుత్వం మాటలే తప్ప ఆచరణలో ఏమాత్రం పని లేదు. బడ్జెట్ ప్రవేశపెట్టారు. బడ్జెట్లో నిరుద్యోగులకి ఏమాత్రం ఉద్యోగాల కల్పన గురించి కానీ 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారు. సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు అన్నారు. ఈ 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చేంత వరకు మేము నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు ఇస్తామన్నారు. 36,000 ప్రతి నిరుద్యోగికి సంవత్సరానికి ఇవ్వాలి. దానికి 5,100 కోట్ల రూపాయలు నెలకి అవసరం అవుతాయి. సంవత్సరానికి సుమారు 60,000 కోట్ల రూపాయలు అవసరం అవుతాయి. కానీ ఈ బడ్జెట్లో కూటమి ప్రభుత్వం నిరుద్యోగ భృతి కేటాయించింది 0. 1 రూపాయి కూడా కేటాయించలేదు. నిరుద్యోగుల్ని నట్టేట ముంచింది, తీవ్రంగా దగా చేసింది. ఏ జాబు ఏ నెలలో ఎప్పుడు ఇస్తామో అనేది ఒక క్యాలెండర్ ఇస్తామని, మేము ఇవ్వకపోతే మా కాలర్ పట్టుకొని అడగండి అని మంత్రి లోకేష్ గారు చాలా క్లియర్గా చెప్పారు. మరి ఎందుకు అమలు చేయడం లేదు? మీరు ఇచ్చిన హామీని అమలు చేయకుండా నిరుద్యోగులను వంచడమే కదా. ఇది నిరుద్యోగుల వ్యతిరేక ప్రభుత్వము, నిరుద్యోగులను వంచిన ప్రభుత్వము. ప్రశ్నిస్తామన్న పవన్ కళ్యాణ్ ఈరోజు ప్రశ్నించకుండా నోరు మూసుకొని నోరు కట్టేసుకొని నిరుద్యోగుల తరపున కానీ ప్రజల తరపున కానీ ఒక్క మాట కూడా మాట్లాడలేని ఒక దయనీయమైన పరిస్థితిలో ఉన్నారు. ఆయన ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి గారి మీద మాత్రమే మాట్లాడుతున్నారు తప్ప ప్రజా సమస్యల గురించి కానీ నిరుద్యోగులకి మీరు ఎందుకు ఉద్యోగాలు ఇవ్వడం లేదని బాబుని నిలదీసే పరిస్థితి పవన్ కళ్యాణ్కి లేదు. బాబు అంటేనే మోసం షూరిటీ అనేది ఈరోజు అర్థమవుతా ఉంది. చాలా దుర్మార్గంగా నిరుద్యోగ భృతి ఇవ్వలేదు. తల్లికి వందనం కూడా తగ్గించేశారు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు గత జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ల పాలనలో ఏ టర్మ్ ఫీజు ఏ నెలలో ఇస్తాము అనే వివరాలని చాలా సమగ్రంగా పేపర్లో ప్రకటనలు ఇచ్చి క్లియర్గా అందజేస్తే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటికి 5 క్వార్టర్ ఫీజులు పెండింగ్లో ఉన్నాయి. 5 టర్మ్స్ ఇవ్వలేదు. కేవలం 700 కోట్లు మాత్రమే ఇచ్చారు. గత బకాయిలో 3,200 కోట్లు, ఈ సంవత్సరం ఇవ్వాల్సిన 3,900 కోట్లు, మొత్తం 7,100 కోట్ల రూపాయలని తక్షణమే ప్రభుత్వం విడుదల చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. నిరుద్యోగ భృతి ఇవ్వకుండా నిరుద్యోగుల్ని చాలా దుర్మార్గంగా వంచిస్తూ ఉంది. డిఎస్సి 13,347 పోస్టులతోటి మొదటి సంతకం అంటే ప్రభుత్వం అధికారంలో చేపట్టిన తర్వాత మొదటి సంతకం డిఎస్సి మీద పెట్టారు. కానీ ఈ రోజుకి వచ్చి జాబ్ నోటిఫికేషన్ ఇవ్వలేని పరిస్థితి. నాడు ఎన్నికలు 25,000 పోస్టులు ఖాళీ ఉన్నాయంటూ 16,000 పోస్టులకే వాళ్ళు నోటిఫికేషన్ ఇచ్చే పరిస్థితి ఉంది. చంద్రబాబు నాయుడు అండ్ కో టీం ఏం చేస్తారంటే ముందు ఒక ప్రాపగండ చేస్తారు. ఆ ప్రాపగండని నిజం చేయడానికి ఎల్లో మీడియాని బాగా బ్రహ్మాండంగా ఉపయోగించుకుంటారు. జగన్మోహన్ రెడ్డి గారు డిఎస్సి వేయలేదన్నారు. 6,100 పోస్టులతో డిఎస్సి వేస్తే టెట్ కూడా పరీక్ష నిర్వహించింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఈ ప్రభుత్వం వచ్చాక జగన్ గారు నిర్వహించిన టెట్ను కూడా రద్దు చేసి రీటెట్ ఎగ్జామ్ పెట్టి 16,347 పోస్టులతో మెగా డిఎస్సి వేస్తామన్నారు. మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 25,000 పోస్టులు ఖాళీలు ఉన్నాయని గగ్గోలు పెట్టారు కదా. మరి మీరు ఎందుకు 25 పోస్టులతో డిఎస్సి వేయలేదు? 16,340 పోస్టులు మీరు ఎందుకు వేశారు? అంటే మీరు నిరుద్యోగులు వంచడం కోసమే నామమాత్రంగా ఓ డిఎస్సి వేశారు. 25 పోస్టులతోటి మీరు ఎందుకు వేయలేదని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. రెండోది, మెగా డిఎస్సి 16,347 పోస్టులకి మొట్టమొదటి సంతకం చేశారు. 9 నెలలు గడిచింది. మీరు ఎందుకు డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వలేదు? లక్షలాది మంది నిరుద్యోగులు డిఎస్సి కోచింగ్ తీసుకుని వేల రూపాయలు ఖర్చులు పెట్టి చాలా తీవ్రంగా ఇప్పటికే సీరియస్గా పరీక్షకు ప్రిపేర్ అయితే మీరు ఎందుకు ఇంకా తేదీలు ప్రకటించలేదని ప్రశ్నిస్తా ఉన్నాం. మార్చిలో ప్రకటిస్తామన్నారు. ఈరోజు మార్చి 11వ తారీఖు, 2 వారాలు అవుతున్నా ఎందుకు నోటిఫికేషన్ ఇవ్వలేదు అని మంత్రి లోకేష్ గారిని మేము అడుగుతా ఉన్నాం. కార్యక్రమం ఎలా జరగబోతుంది? ఎందుకంటే ఇప్పటికే అంచనాలు భారీగా పెరిగిన పరిస్థితి. ఇతర ప్రజా సంఘాల నుంచి కూడా మద్దతు వస్తుంది. నిన్న చూస్తే ఏవైఎఫ్ఐ వాళ్ళు ఆందోళన చేశారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ యూత్ వాళ్ళు ఆందోళన చేస్తున్నారు. కేవలం నిరుద్యోగ సమస్యనే ఎత్తుకొని ఆందోళన చేస్తున్నారు. రేపు మీ కార్యక్రమం ఎలా ఉండబోతుంది? ఆయన యువగలంలో ఊరూరా తిరిగి క్యాంపెయిన్ చేశాడు నారా లోకేష్ గారు. ఉద్యోగాలు ఇస్తాము అని చెప్పారు. రాష్ట్రంలో 1,60,00,000 కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇవ్వాలి, లేకపోతే నిరుద్యోగ భృతి ఇవ్వాలి. ఇదేది ఇవ్వకుండా ఉద్యోగాల నోటిఫికేషన్ ఈ ప్రభుత్వం వచ్చిన 9 నెలల్లో ఒక్క నోటిఫికేషన్ కూడా ఉద్యోగ నోటిఫికేషన్ మీరు ఎందుకు ఇవ్వలేకపోయారని ప్రశ్నిస్తా ఉన్నాం. రేపు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టర్ కార్యాలయాల వరకు ర్యాలీలు నిర్వహించి కలెక్టర్లకు వినతిపత్రాలు ఇవ్వాలని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పిలిపించిన ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం జరుగుతుంది. వేలాది మంది విద్యార్థులు యువత ఇందులో పాల్గొంటారు. కథం తొక్కుతాం. చంద్రబాబు నారా లోకేష్ల మెడలు వంచి ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి, పెండింగ్ ఫీజు బకాయిల్ని సాధించుకునేంత వరకు వైఎస్ఆర్ విద్యార్థి సంఘం తరపున పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం.
ఇది చెప్తున్నారు. ఖచ్చితంగా ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చిందో హామీల అమలుకే తమ పోరాటం ఉంటుందని చెప్తున్న పరిస్థితి. రేపు రాష్ట్ర వ్యాప్తంగా జరగబోయే యువత పోరు యాత్ర ప్రోగ్రాంలో సక్సెస్ చేయడానికి ఇప్పటికే అన్ని సంఘాలు కానీ ఇటు యువత నుంచి పెద్ద ఎత్తున స్పందన వస్తుంది. ఆ స్పందనని ఉపయోగించుకుంటాం. ఖచ్చితంగా ప్రభుత్వమే ఒత్తిడి తెస్తాం. ఏదైతే హామీలు ఇచ్చారో హామీలు నెరవేరే వరకు మా పోరాటం కొనసాగిస్తామంటూ విద్యార్థి యువజన విభాగానికి సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్ రవిచంద్ర చెప్తున్నారు. కెమెరా పర్సన్ వంశీతో కలిసి సురేంద్ర, సాక్షి టీవీ, విజయవాడ నుంచి.